టీమిండియా విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో ముంబై వేదికగా జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇషాన్ కిషన్ మాత్రమే కాదు, మన భారత జట్టు వార్మప్లో దుమ్ము రేపేసిందే. అయితే ఇక కిషన్ గురించి చెప్పాలంటే 20 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. అయితే న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన ఇషాన్ కిషన్ అదే జోరును కొనసాగించాడు. ఓపెనర్గా ప్రమోషన్ అందుకొని వార్మప్ మ్యాచ్లో సత్తా చాటాడు. సహచర ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఇక ఒకే ఓవర్లో ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 29 పరుగులు పిండుకున్నాడు. అయితే ఎన్రిచ్ నోకియా వేసిన 5వ ఓవర్ తొలి బంతికి అభిషేక్ సిక్స్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ వరుసగా 2 సిక్సులు, ఒక 4 మళ్ళీ 6 బాదాడు. ఇలాగా 7 సిక్సులు 2 4లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని రిటైర్డ్ అవుట్గా పెవిలియన్కు చేరాడు. అయితే ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో ఇషాన్ కిషన్ టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగుతాడని ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మేనేజ్మెంట్ ఒక హింట్ ఇచ్చినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లకు అదిరిపోయే బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇషాన్ కిషన్తో పాటు అభిషేక్ శర్మ 24 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అవగా, గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన తిలక్ వర్మ 45 పరుగులు చేశాడు. నిజానికి తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 45 పరుగులు చేయటం, అది కూడా 19 బంతుల్లో 3 4లు 3 6లతో చెలరేగి ఇక తుర్టిలో జస్ట్ హాఫ్ సెంచరీ మిస్ చేసుకోవటం బాధగా అనిపించినప్పటికీ కూడా చాలా కలిసొచ్చిన విషయం అనమాట. ఎందుకనంటే, తిలక్ వర్మ గాయం కారణంగా జట్టు నుంచి పక్కకెళ్ళాడు. మొన్న జరిగిన సిరీస్ ఉంది కదా! ఆ సిరీస్‌తో అంటే న్యూజిలాండ్‌తో సిరీస్ ఉంది గదా! ఆ సిరీస్ తను ఆడలేకపోయాడు అని బాధ చాలా పడ్డారు. ఎందుకంటే, టీ20 వరల్డ్ కప్ అనేది రాబోతోంది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ చాలా కీలకంగా మారుతాడు కదా! ఏంటి పరిస్థితి అని అందరూ అనుకున్నారు. కానీ తిలక్ వర్మ మళ్ళీ తిరిగి జట్టులోకి రావటం నిజంగా అందరిని కూడా చాలా హ్యాపీ చేసిన విషయం అని చెప్పొచ్చు. అయితే త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ కూడా తన పూర్వ వైభవం అంటే తన ఫామ్‌ని కోల్పోయాడు కదా మధ్యలో. మళ్ళీ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి తను పుంజుకున్నాడు కదా! అయితే ఇక ఇప్పుడు తన జోరును మళ్ళీ కొనసాగించుతున్నాడనమాట. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 2 4లు, 2 6లతో 30 పరుగులు చేశాడు. అయితే ఇక అక్షర్ పటేల్ కూడా దుమ్ము రేపాడు. దూకుడుగా ఆడాడు. 23 బంతుల్లో 2 4లు, 2 6లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ధాటిగా ఆడే క్రమంలో రింకు సింగ్ 13 బంతులు ఒక 4, ఒక 6 కొట్టి 16 పరుగులు చేసి ఔట్ అవ్వగా, హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 2 4లు, 3 6లతో 30 పరుగులు చేసి చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 240 పరుగులు చేసింది. భారత బ్యాటర్ల ధాటికి సౌత్ ఆఫ్రికా బౌలర్లు పోటీలు పడి మరీ పరుగులు సమర్పించుకున్నారు. మార్కో జాన్సన్, కార్బిన్ బోష్, ఎన్రిచ్ నోర్జా, మఫాకా తలా ఒక వికెట్ అలాగ చక్కగా తీసుకుంటూ ఎళ్లారనమాట. అయితే ఇక్కడ ఈ మ్యాచ్ ద్వారా, ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా ఒకరి కెరియర్‌కి పూర్తిగా ఎండ్ కార్డ్ పడిపోబోతుంది. అదేంటి అనుకుంటున్నారా? అదే చాలా పెద్ద సెన్సేషన్. ఇది ప్రాక్టీస్ మ్యాచే. ఆటగాళ్ళు బ్రహ్మాండంగా ఆడారు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే, ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా ఒక ఆటగాడికి శాశ్వతంగా బీసీసీఐ గుడ్ బై చెప్పబోతుందా? తన కెరియర్ ముగిసిపోయినట్టేనా అంటే, యెస్ కనబడుతుందక్కడ. అదేంటో తెలుసా? నవీ ముంబై వేదికగా జరిగింది గదా! ఈరోజు మ్యాచ్‌లో. అయితే ఈ పోరులో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బానే ఉంది. దీనిలో పెద్ద విషయం ఏంటని అనుకోవచ్చు. అయితే అందరూ ఊహించినట్టుగా కాకుండా ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మతో పాటు ఇక ఇషాన్ కిషన్‌ను పంపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. మొన్నటి వరకు ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఉన్న సంజు శాంసన్‌ను కాదని ఇషాన్ కిషన్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పడం చూస్తుంటే వరల్డ్ కప్ ప్రధాన మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫార్ములా కొనసాగుతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఇషాన్ కిషన్‌కు ఈ అవకాశం ఊరికే రాలేదు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాంత్ శివతాండవం చేశాడు. పైగా సంజు శాంసన్‌కు ఉన్న ఏకైక అడ్వాంటేజ్ అంటే ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది వికెట్ కీపింగే. ఎందుకంటే
ఇప్పుడు మామూలుగా సాధారణంగా 'శివం దుబేని' తీసుకున్నా, లేదంటే 'అక్షర్ పటేల్‌ని' తీసుకున్నా, వీళ్ళు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేస్తారు. అంటే ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సంజుకి, ఇషాన్ కిషన్‌కి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వికెట్ కీపింగ్. ఎందుకంటే వికెట్ కీపింగ్ చేస్తూనే భారీగా షాట్లు కొడుతున్న ఆటగాడిని తీసుకుంటారు కానీ, బ్యాటింగ్‌లో విఫలమవుతూ వికెట్ కీపింగ్‌లో అంతంత మాత్రంగా ఉన్న ఆటగాడిని మళ్ళీ మళ్ళీ తీసుకొని టీ20 వరల్డ్ కప్ విషయంలో ప్రయోగాలు చేయలేరు. ఎందుకనంటే ఎప్పుడు కూడా విన్నింగ్ కాంబినేషన్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. దీనికి తోడు తిలక్ వర్మ కూడా మిడిల్ ఆర్డర్‌లో చక్కగా వచ్చేసాడు. అంటే వన్ డౌన్‌లో వచ్చి ఆడతాడు థర్డ్ మ్యాన్‌గా. అదే వన్ డౌన్‌లో. థర్డ్ పొజిషన్‌లో. ఇక ఏముంది ఇంకా సంజు శాంసన్ కెరియర్‌కి ఇంక కార్డ్ పడినట్టే. ఎందుకంటే కొంతమంది ఆటగాళ్ళకి అవకాశం అంతట అదే వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి లాస్ట్ సీరీస్‌లో వన్ డే సీరీస్ జరిగింది. ఆ వన్ డే సీరీస్ జరుగుతున్నప్పుడు కోహ్లీ గాయపడినప్పుడు శ్రేయస్ అయ్యర్ రంగంలోకి దిగాడు. శ్రేయస్ అయ్యర్ ఓడిపోతున్న మ్యాచ్‌ని గెలిపించాడు. అప్పుడు ఏమైంది తన స్థానం సుస్థిరమైపోయింది. విరాట్ కోహ్లీ ఆడాడు, తను ఆడాడనమాట. సో, మ్యా అవకాశం అనేది అలా వస్తుంది. ఆ తర్వాత దానికి గాయమైంది. గాయాలంటే మనం ఎవరు ఏం చేయలేం. అది అలా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడికెళ్ళినప్పుడు అట్‌లీస్ట్ తన లోటుపాట్లేంటి, తన బలహీనతలనేంటని తను నిరూపించుకోవాలి కదా! అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే గత ఏడాది పెర్ఫార్మన్స్ ఆధారంగా చూస్తే సంజు కంటే ఇషాన్‌కే మేనేజ్‌మెంట్ ఓటు వేసింది. అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా వస్తున్న అవకాశాలను చేజార్చుకోవడం సంజుకి శాపంగా మారింది. న్యూజిలాండ్ సీరీస్‌తో 5 మ్యాచుల్లోనూ సంజు విఫలమయ్యాడు. 1 కాదు, 2 కాదు మళ్ళీ. 5 మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్‌ని కాదని మరీ సంజు శాంసన్‌కి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ తను ఆహ్, చ ఇది చేసుకోలేకపోయాడు. ఇక దాంతో సెలెక్టర్లకు ఓపిక నశించినట్లయింది. ఇప్పుడు ఇషాన్ ఓపెనర్‌గా వస్తుండడంతో మూడో స్థానంలో తిలక్ వర్మకు అవకాశం వచ్చేసింది. గాయం నుంచి కోలుకొని వస్తున్న తిలక్ వర్మకు కూడా ఇది పెద్ద పరీక్షే. ఎందుకంటే తిలక్ వర్మ గాయం నుంచి వచ్చాడు కాబట్టి మళ్ళీ తను దేశవాళీ క్రికెట్ ఆడాలా అంటే లేదు. తను తనకొచ్చిన అవకాశాన్ని చాలా సద్వినియోగపరుచుకున్నాడనమాట. అయితే మరోవైపు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు గూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్‌లో భారత్‌కు అసలైన ముప్పు కేవలం ప్రత్యర్థి జట్లే కాదు, టీమ్ కాంబినేషన్ కుదరకపోవడం వల్ల కూడా అలా రావచ్చు అని తను హెచ్చరించారు. అంటే క్వాలిటీ బౌలింగ్ అటాక్ ఉన్న సౌత్ ఆఫ్రికా లాంటి జట్టు పైన మన కుర్రాళ్ళు ఎలా ఆడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అభిషేక్ తన దూకుడును కొనసాగిస్తాడా? లేదంటే ఏంటి అనే విషయం పైన మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఇది వార్మప్ మ్యాచే. కాదంటం లేదు. కాకపోతే ఏంటంటే వార్మప్ మ్యాచెస్‌ని కూడా మన ఆటగాళ్ళు అస్సలంటే అస్సలు లైట్ తీసుకోవట్లేదు. చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారనమాట. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు సంజు శాంసన్ కెరీర్ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. అయితే దేవుడి దయ వల్ల సంజు శాంసన్‌కి గనక ఆ! ఈ టీ20 వరల్డ్ కప్ మొదలైన తర్వాత అదృష్టం బావుండి కనీసం స్టార్టింగ్ మ్యాచెస్‌లో అయినా కూడా తనకు గనక అవకాశం ఇస్తే తను ఒక భారీ స్కోర్ ఒకటి చేసి మళ్ళీ తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చినట్టయితే అప్పుడు మళ్ళీ తనకి పూర్వ వైభవం వచ్చినట్టు. ఎందుకనంటే ఇప్పుడు సంజు శాంసన్‌కి ఓపెనర్‌గా పెడదామంటే ఇషాన్ కిషన్ ఉన్నాడు. వికెట్ కీపర్‌గా తను అదరగొడుతున్నాడంటే దానికి ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్‌లో అంత గొప్పగా చేయకపోయినప్పటికీ కూడా బ్యాటింగ్‌లో దుమ్ము దులిపేస్తున్నాడు. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ దీనికి తోడు పోనీ మిడిల్ ఆర్డర్‌లో ఆడిద్దాం అన్నా కూడా తిలకొచ్చేసాడు. సో, ఇక్కడ అష్టదిగ్బంధనం అయిందనమాట. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని సరిగ్గా ఆడాలి సంజు ఒకవేళ తనకు అవకాశం వస్తే. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.